నిన్నటి రోజు ఏదైతే పాకిస్తాన్ ముష్కరులు టెర్రరిస్టులు కాశ్మీర్లో ఉన్నటువంటి పెహల్గావ్ దగ్గర టూరిస్టులు ఉన్నారో వాళ్ళని టార్గెట్గా చేసుకుని వాళ్ళ మీద నిర్దాక్ష్యంగా కాల్పులు జరిపి మరి ఈ ఉగ్రవాద చర్యల్ని కొనసాగించడం దీన్ని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది. ఎవరైతే మరణించారో వాళ్ళ కుటుంబాలందరికీ కూడా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని భగవంతుని ప్రార్థిస్తూ ఈ చర్యని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ఇది పిరికి పందాల చర్య. ఇది మరి అమాయకులైనటువంటి టూరిస్టులను టార్గెట్ చేసి నిన్న ఒక ఘోరానికి వాళ్ళు పాల్పడ్డారు. అది ఎప్పుడు యావత్ భారతదేశం ఖండిస్తూ ఉంది. భారతదేశంలో భిన్నత్వంలో ఏకత్వం. ఇక్కడున్న ముస్లిమ్స్ కూడా మేమందరమీ సోదరులాగా ఉన్నాం. ఇక్కడ మైనారిటీ ముస్లిమ్స్ అయినా కూడా మేము అన్నదమ్ముల్లాగా ఉన్నాం. ఇక్కడ కలతలు సృష్టించి అశాంతిని నెలకొల్పి ఇక్కడ టెర్రరిజాన్ని ప్రోత్సహించాలనుకోవడం, మరి ఇక్కడ గొడవలు పెట్టాలనుకోవడం పాకిస్తాన్ కూడా మంచిది కాదు. మరి ఏదైతే నిన్న జరిగిందో ఆ చర్యని పూర్తిగా ఖండిస్తూ భవిష్యత్తులో ఇది జరిగి కూడా ఉండాలంటే మోడీ గారు పూర్తిగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. దానికి యావత్ భారతదేశం మోడీ గారితో పాటు ఉండేదానికి సిద్ధంగా ఉంది. మరి ఏదైతే భారతీయులపైన ఈ ఉగ్రదాడి జరిగిందో ఆ ఉగ్రదాడిని ఖండిస్తూ ఆ ఉగ్రవాదాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసేదానికి అణగదొక్కేదానికి ప్రపంచ దేశాలు కూడా భారత్కి సహాయం పడాలి. ఎవరైతే ఈ ఉగ్రదాడిని ప్రోత్సహిస్తారో ఆ దేశాలకి ఎలాంటి సహాయం జరగకుండా దేశాలను కట్టడి చేయాల్సిన బాధ్యత ప్రపంచ దేశాలపైన ఉంది. ఖచ్చితంగా వాళ్ళు కూడా దీనికి సంఘీభావం తెలుపుతారని అనుకుంటున్నాం. భారతదేశం మీద జరిగినటువంటి ఈ దాడిని, అమాయక టూరిస్టుల మీద జరిగే దాడిని పూర్తిగా ఖండిస్తున్నాం. ఇస్లాం అనేది ఎవరిని కించపరిచి వాళ్ళ హిందుత్వాన్ని కానీ అది ఏదైనా క్రిస్టియానిటీ కానీ కించపరిచేది ఇస్లాంలో ఎక్కడ లేదు. లా ఇలాహా ఇల్లల్లా అని కల్మా చదివేవాళ్ళు ప్రతి ఒక్కరూ ఒకటి ప్రాణం పోసేదే ఉండాలి కానీ ప్రాణం తీసేది ఉండకూడదు. దానికి మారు పేరే ఇస్లాం అంటాం. ఇటువంటి ఇస్లాం చదివిన ఏ ఒక్కరు కూడా ఈ టెర్రరిజంకి పాల్పడరు. వీళ్ళు ఉగ్రవాదులు కాదు, ఉగ్రవాదులకి ఎక్కువ ఈ పాకిస్తాన్ వాళ్ళు. ఈరోజు అక్కడ కశ్మీర్ అనేది ఇది భారతదేశానికి చెందింది, మీది కాదు, మీ అబ్బా సొత్తు కాదు, మీ పాకిస్తాన్ వాళ్ళది. ఇది భారతదేశం కలిసిమెలిసి ఉండే ప్రతి ఒక్క పౌరుడికి హక్కు ఉన్నది. హిందూ అంటే ముస్లిం, ముస్లిం అంటే హిందూ, కలిసిమెలిసిగా ఉండే భారతదేశం ఇది విడగొట్టడానికి పాకిస్తాను కావాలని మా ముస్లింల మీద ఒక మరక పూయడానికి చేస్తున్నారు. ये देश हमारा है, हमारा रहेगा, इंशाअल्लाह हमारा ही रहेगा. हिंदुस्तान जिंदाबाद, पाकिस्तान मुर्दाबाद.